ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. ప్రకాశం జిల్లా పోలీసులు 3 బైక్ దొంగలు అరెస్ట్ చేసి 33 బైకులు 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకుల విలువ 26 లక్షల రూపాయలని ప్రకాశం జిల్లా ఎస్పీ AR దామోదర్ తెలిపారు. నిందితులు కుందాల శివప్రసాద్, ఉప్పు శ్రీకాంత్, సర్దార్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ బైక్ దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. ఆన్లైన్ సైబర్ క్రైమ్ కేసుల్లో జిల్లాలో సుమారు 40 వరకు నమోదయ్యాయని, ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తాయని, మీ పిల్లలను అరెస్ట్ చేశామని, మీకు కొరియర్లో డ్రగ్స్ వచ్చాయని బెదిరిస్తారని, ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో భయపడకుండా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. అలాగే నెల్లూరు, బాపట్ల, గుంటూరు డిస్టిక్లో ఈ బైక్ దొంగతనాలు, అలాగే గాంజా బిజినెస్ ఒకతను, దీంట్లో ఆల్రెడీ ఇద్దరు ఉన్నటువంటి మనకు 3 ముద్దాయిల్లో సేలంలో ఆల్రెడీ గాంజా బిజినెస్ చేస్తూ దొరికినటువంటి ముద్దాయిలు వీళ్ళు గాంజా చేస్తూ, అలాగే ఈ 4 జిల్లాల్లో 33 బైకులను వీళ్ళు దొంగతనం చేసి వేరే దగ్గర ఉంచడం జరిగింది. సో ఈ బైకులందరినీ కూడా ఈ 3 కుంచాల శివప్రసాద్, అలాగే ఉప్పు శ్రీకాంత్, వీళ్ళిద్దరూ కూడా కందుకూరు మండలం, వీళ్ళిద్దరిది కూడా చందానగర్. అలాగే ఇంకొక అక్యూజ్డ్ వచ్చి సౌహుద్దీన్ సర్దార్, ఇతను కోల్కతా సిటీ, వెస్ట్ బెంగాల్ నుంచి. వీళ్ళ 3 కూడా ఆల్రెడీ సేలంలో గాంజా కేసులు ఉన్నాయి. వీళ్ళ పైన గాంజా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. అది చేస్తూ ఈ దొంగ బండ్లు కూడా చేస్తూ 33 బండ్లు ఈరోజు రికవరీ చేయడం జరిగింది. దాదాపు 26 లక్షల రూపాయల విలువైన వెహికల్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టౌన్ ఒంగోలు డిఎస్పీ శ్రీనివాస్, అలాగే 1 టౌన్ సిఐ నాగరాజు, అలాగే ఏఎస్ఐల్ కె సురేష్, నాయబ్ రసూల్, సాయి, విజయ్ కుమార్, అనిల్, వీళ్ళ టీం అంతా కూడా వీళ్ళు తిరిగి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ 3 కూడా ఈరోజు రిమాండ్కి పంపుతున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బండ్లు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్సెస్ అన్నీ చేయించి పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒంగోలు ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ నేను కోరుకునేది, లైసెన్స్, అలాగే ఇన్సూరెన్స్, బండి పేపర్లు, ఈ 3 కూడా క్లియర్గా మెయింటైన్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా బండి మిస్ అయినా పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మీ పత్రాలతో కేసు ఫైల్ చేస్తే మేము దాన్ని రికవరీ చేసేదానికి మాకు డేటా కరెక్ట్గా ఉంటుంది. పోలీసు పిల్లల మీద జరిగేటువంటి అత్యాచారాలు, సైబర్ క్రైమ్లో జరుగుతున్నటువంటి ఈ క్రైమ్స్ పిల్లలకి, స్కూల్స్కి, కొన్ని విలేజెస్కి మేము మా టీములు పంపించి చెప్పిస్తున్నాం. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో కూడా ఇలాగ పబ్లిక్గా వీడియోల్లో, మెయిన్ సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీలో కానివ్వండి వచ్చే విధంగా మేము అవేర్నెస్ చేస్తున్నాం. వేరే వేరే కార్యక్రమాలు చేపడుతున్నాం కాలేజెస్లో, అలాగే జంక్షన్స్లో. సో దీన్ని ఇంకా ఉధృతంగా ఈ మంత్, ఒక స్పెసిఫిక్గా ఈ మంత్ని మేము యాంటీ సైబర్ క్రైమ్ మంత్గా దీన్ని డిక్లేర్ చేసుకొని, మేము మొత్తం జిల్లా మొత్తం ప్రతి పోలీస్ స్టేషను, ప్రతి స్కూలు, కాలేజ్ అన్నిట్లో కూడా ఒక ఉధృతంగా దీని మీద ఒక అవగాహన సదస్సులు కల్పించాలనేసి ఈరోజు గౌరవ హానరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు డీజీపీ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి స్కూలు, ప్రతి కాలేజ్, ఆల్మోస్ట్ అన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా ఒక 1 మంత్లో ఒక ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నాం. దాని ప్రకారం మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఒంగోలు సంతపేట సాయి మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగసచరిత దంపతులు వెలిగించారు. మందిరంలోని శివాలయం వద్ద దామచర్ల దంపతులు కార్తీక జ్యోతులు వెలిగించి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం జరిగిన పల్లకి సేవలో దామచర్ల జనార్దన్ పల్లకీని మోసి కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి కార్యక్రమాన్ని జరిపించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక జ్యోతులు వెలిగించారు.
ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన చుండూరి రవిబాబు తెలిపారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో నాయకులను, కార్యకర్తలను కలుపుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. తనను నియమించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అందుకు సహకరించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వాసం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒక ప్రిస్టేజ్ కాన్స్టిట్యున్సీలో నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాడిని గుర్తించి ఒక జెడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు. నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను. ప్రతి కార్యకర్తకి ఒంగోలు నియోజకవర్గంలో నేను అండగా ఉంటానని, నాకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కారుమూరి నాగేశ్వరరావు గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి సహకారం కూడా కావాలని, రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేమందరమే ఉండేది. ప్రజా సమస్యలు వెలుగెత్తినప్పుడు మేము చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని సరైన అడ్రస్ చేసి మీ అందరి సహకారం కావాలని మనసావాచ కోరుకుంటూ, మా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో కొలువై గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అరుదుగా అటువంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. చాలా గట్టి నాయకత్వం, అది మీ అందరికీ తెలుసు. ఆ తక్కువ కాలంలోనే ఇంతమంది ప్రజలు, కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు అవకాశం రావటం, మా వాళ్ళందరి సహకారంతో నేను పనిచేస్తానని, ప్రజా సమస్యల్ని వెలిగెత్తి చూపేదాంట్లో ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. ఒంగోలులోని జిల్లా పోలీస్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ఎస్పీ ఏఆర్ దామోదర్ క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రీడల ద్వారా పోలీసుల్లో మానసిక ధైర్యం పెంపొందుతుందని అన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో జిల్లాలోని 4 సబ్ డివిజన్ల ఆర్మ్డ్ ఏఆర్ పోలీసులు పాల్గొన్నారు. అలాగే మన ముందున్నటువంటి పతాకాలలో మధ్య ఎత్తుగా టీవీగా నిలబడినటువంటి పతాకాన్ని అండ్ దర్శి అండ్ లాస్ట్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫ్లాగ్స్ మనకు కనిపిస్తున్నాయి.
తోటి ఉద్యోగస్తులతో ఈరోజు గేమ్స్ ఆడించడం, ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర డీజీపీ గారికి, అలాగే మన ఐజీ గారికి, అలాగే మీ అందరూ కూడా మరొకసారి అభినందనలు. వర్షం వస్తుంది, వచ్చింది 2-3 డేస్, కానీ స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి తప్పకుండా. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పోస్ట్పోన్ అయితే ఈ అవకాశం రాదేమో, వేరే వేరే బందోబస్తుల్లో నిమగ్నం అవుతామన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఈరోజు కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకు ఏఆర్ సిబ్బంది, అడిషనల్ ఎస్పీ అశోక్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఆ టీం అందరూ కూడా ఈరోజు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తారు. అలాగే ప్రతి డివిజన్ నుంచి మార్కాపూర్, దర్శి, అలాగే కనిగిరి, ఒంగోలు, ఆర్మూర్ రిజర్వ్ 5 డివిజన్ నుంచి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జిల్లా మొత్తం కూడా అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని, మీకు అందరికీ తెలుసు, ఇస్ ఎ గేమ్. మనకి ఇక్కడ ఎవరు శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, మన కాంపిటీటర్స్ ఉంటారు. ఆ క్రీడా స్ఫూర్తి అంటే అదే. ఎవరిని కూడా శత్రువులుగా చూడకుండా మన పని మనం చేసుకోవాలి, మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. గేమ్స్లో ఎదుటి వాళ్ళతో పోటీ పడాలి తప్ప గొడవలు పట్టడం కానివ్వండి అలాంటివి చేయకూడదు. అది స్పోర్ట్స్లో మీకు అందరికీ తెలుసు, మనం 365 రోజులు ప్రజాసేవలో నిమగ్నమై ఉంటాం. అటువంటి అలసటతో, అలాగే అలసిపోయినటువంటి మనసుతో, శరీరంతో మనం ఉంటాం. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం అందరం ఈరోజు ఈ 2-3 డేస్ గేమ్స్లో చక్కగా పాల్గొంటే ఒక మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే శారీరకంగా మనకు వస్తున్నటువంటి ఈ దృఢత్వాన్ని మనం స్పోర్ట్స్లో తీసుకోవచ్చు. గేమ్స్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియమాలకు కట్టుబడి ఉండటం. మన సమాజంలో మనం పోలీసులు తప్పు చేసిన వాళ్ళని ఈ పని చెయ్యకూడదు అంటాం, తప్పు ఆ పని చేసిన వాళ్ళని మనం జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న 8 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 12 లక్షల విలువైన సొత్తును, కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు ఎస్పీ వెల్లడించారు. సబ్ ఇన్స్పెక్టర్ మురళి అండ్ టీం అంతా కూడా వీళ్ళని ఈరోజు పట్టుకున్నారు. దాదాపు 17 వెహికల్స్ మనకు రికవర్ అయ్యాయి. ఆ వెహికల్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎవరెవరు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకొక కేసులో త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీంతో ఒక 3 వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి, అలాగే అక్కడ ఉన్నటువంటి మోటార్స్ అన్ని దొంగతనం చేసి రైతులకు బాగా నష్టం కలిగించేటువంటి గ్యాంగ్ ఇది. వీళ్ళని ఈరోజు మనం పట్టుకుంటే వీళ్ళు గాంజాయితో రైల్వే స్టేషన్ ఏరియాలో గాంజాయితో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వినుకొండ రైల్వే స్టేషన్లోంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. యాక్చువల్గా వీళ్ళని వెరిఫై చేస్తే వీళ్ళ ప్రీవియస్ రికార్డ్ అంతా కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. చేస్తే ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి చరిత్ర ఉంది వీళ్ళకి. దాదాపు ఒక తనకైతే 13 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము ఈ కాపర్ను కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగు ముఖ్యంగా దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో త్రిపురాంతకం, అలాగే తాళ్ళూరు, ముండ్లమూరు, దొనకొండ ఈ ఏరియాల్లో రైతులకు ఉన్నటువంటి మోటార్లని, స్టార్టర్లని పగలగొట్టడం, అలాగే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఏముంటాయో వాటిని పగలగొట్టి కాపర్ని తీసుకెళ్ళి అమ్మేయటం ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళందరినీ కూడా ఈ గ్యాంగులను కూడా ఐడెంటిఫై చేసాం మనం. ఈ గ్యాంగుల్ని త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీము పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా నా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. స్థానిక కేశస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన జ్వాలాతోరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తి ప్రవక్తలతో నిర్వహించారు. వందలాదిగా భక్తులు జ్వాలాతోరణం తిలకించేందుకు దేవాలయానికి తరలివచ్చారు. అర్చక స్వామి రామకృష్ణ శాస్త్రి గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు జరిపించి జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణం కిందుగా స్వామివారి ఉత్సవమూర్తులకు నగరోత్సవం జరిపించారు.
జ్వాలాతోరణం సందర్భంగా భక్తులు ఆనంద తాండవం చేశారు. శివాలయంలో శివనామస్మరణతో మారుమోగింది. మహిళా భక్తులు శివాలయం, విష్ణువాలయంలో జ్యోతులు వెలిగించి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. గీత జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 11న సనాతన హిందూ ధర్మ సాధన పరిషత్ ట్రస్ట్ తృతీయ వార్షిక రాష్ట్ర స్థాయి మహాసభలు ఒంగోలులో నిర్వహిస్తున్నట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ కోటేశ్వరానంద స్వామి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మేము ప్రతి సంవత్సరం గీతా జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి వార్షిక మహాసభలు నడుపుతున్నాము. ఇంతకుముందు 2 సభలు కూడా గుంటూరులో నడిపాము. తృతీయ వార్షిక మహాసభల రాష్ట్ర స్థాయి ఇప్పుడు మేము ఒంగోలు నడపాలని చెప్పని నిర్ణయించుకున్నాం మా ట్రస్ట్ తరపు నుంచి. నా పేరు బ్రహ్మశ్రీ కృష్ణమోహనానంద స్వామి, ట్రస్ట్ జనరల్ సెక్రటరీని. మా ట్రస్ట్కి వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కోటీశ్వరానంద స్వామి గారు, ఇక్కడే మా పక్కనే ఉన్నారు. తర్వాత మా అధ్యక్షులు బ్రహ్మశ్రీ నరసింహానంద స్వామి గారు, అలాగే ట్రస్టు సెక్రటరీ అబ్బూరి చిరంజీవి గారు, ట్రస్టు ట్రెజరరు సిహెచ్ శ్రావణ్ కుమార్ గారు. మొత్తం మా ట్రస్ట్లో 22 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఇంపార్టెంట్గా ఈ యొక్క మెయిన్ కమిటీ మెంబర్స్ వచ్చేసి ప్రెస్ మీట్ ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గీతా జయంతి ఈ సంవత్సరము డిసెంబర్ 11వ తేదీ వస్తుంది. ఆ డిసెంబర్ 11వ తేదీ ఒంగోలులో మహాసభలు నిర్వహించాలని చెప్పిన మా ట్రస్టు నిర్ణయాన్ని మీడియా పూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రస్టుకు సంబంధించి అనేకమైన విషయాలు కూడా మా యొక్క ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అనుకూలంగాను, సాధువుల యొక్క అనుగ్రహం కోసంగాను, సాధువుల యొక్క సన్మానం కోసంగాను, సాధువులకు కావాల్సిన గౌరవ మర్యాదలు సమాజంలో ఏర్పాటు చేసే కోసంగాను దీన్ని ముఖ్యంగా నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సనాతన ధర్మాన్ని సంరక్షించాల్సిన బాధ్యత సమాజంలో అందరికీ ఉందని మేము భావిస్తూ ప్రతి పట్టణంలో సంవత్సరానికి ఒక పర్యాయము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ నిర్వహించే కార్యక్రమానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులందరూ వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి సంస్థలు వస్తాయి. వాళ్ళకందరికీ కూడా ఆ యొక్క భాగస్వాములుగా ఎంచి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ, వారి ద్వారా ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తూ, వారికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ గుంటూరులో నడిచాయి. ఈరోజు మన ఒంగోలులో సనాతన ధర్మానికి ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందువల్ల డిసెంబర్ 11వ తేదీన ఇక్కడ యజ్ఞాలు మొత్తం నిర్వహిస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే, మన సనాతన ధర్మం ఇంతవరకు అభివృద్ధి చెందుతుంది, ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఒంగోలు ప్రజలకు, తర్వాత మన ఏపీ ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తూ అన్ని స్టేట్ల నుంచి కూడా అందరికీ ఆహ్వానాలు పెడతాం. మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి చెందేందుకు మా వంతు కృషి చేస్తూ మన సనాతన ధర్మ వ్యవస్థాపకుడిని, సెక్రటరీని, మన ట్రెజరీ సార్ని, మన చిరంజీవి, మొత్తం అందరినీ సభ్యులందరూ మొత్తం 21 మంది సభ్యులతో కూడిన ఇది ట్రస్టు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా దేవుని అల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు నల్లపురెడ్డి అనిల్ కుమార్ రెడ్డి, షర్మిల దంపతుల ఆధ్వర్యంలో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని జరిపించారు. గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అయ్యప్ప మాలదారులు స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తూ శివనామస్మరణలతో ఆ ప్రాంతం మారుమోగింది. పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నాదెండ్ల నాగేశ్వరరావు, సుబ్బయ్య శర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఆర్సి రెడ్డి, స్వర్ణ శివారెడ్డి, తోటారెడ్డి, గండవరపు సీనారెడ్డి, దశరథ రామరెడ్డి, వెంకటేశ్వర రెడ్డితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కోరిసిపాడు మండలం కృష్ణరాజువారిపాలెంలో కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస వేడుకలు శ్రీ నాగరాజ స్వామివారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన ద్వారాతోరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయం మొత్తం దీపకాంతులతో వెల్లివిరిసింది. స్వామివారి గర్భాలయంలో వెలిగే అఖండ దీపం నుంచి అగ్నిని స్వీకరించి
ఆలయ ముఖమండపం వద్ద వందల మంది భక్తుల సమక్షంలో జ్వాలతోరణం వెలిగించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో చేరుకుని స్వాముల వారికి మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. హరిహర ఏకోన్ముఖ మాసం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. వెలుగులకే వెలుగు వెలిగించిన ఈ దీపం, తారలనే కనుమరుగు చేసిన ఈ దీపం. భూతలమంతా ఆవరించిన ఏ దీపం, కార్తీక మాసంలో వెలిగించిన ఏ దీపం. మోక్షానికి సోపానం ఏ దీపం, మోక్షానికి సోపానం ఏ దీపం. అజ్ఞాన తిమిరాన్ని తొలగించే ఈ దీపం, విజ్ఞాన సౌరభాన్ని వెలిగించే ఈ దీపం. అద్వైత సిద్ధికి అవలీలగా చేర్చే ఈ దీపం, అమరత్వ లబ్ధిని ఆపాదించే ఈ దీపం. శివుడు మెచ్చిన కార్తీక పౌర్ణమి సందర్భంగా అల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న మల్లికార్జున స్వామివారి ఆలయంలో అఖండ దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దగ్గుపాటి శివజ్యోతి, అనూష, నరేంద్ర కుమార్, కవిత దంపతుల ఆధ్వర్యంలో దీపోత్సవం, పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలదారులు ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామివారిని కొలువు తీర్చి పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దుంప నాంచారయ్య, బిల్లా వెంకట్రావు, హనుమారెడ్డి ఆధ్వర్యంలో భక్తి పాటల విభావాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అయ్యప్ప మాలదారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైశ్వానరాయ భగవతి శరణం భగవాన్ శరణం శరణం అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం
ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.